కాకినాడ ఈ పేరులోనే ఉంది. కాపులకు ఇది అడ్డ. ఇది తూర్పుగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్. కాకినాడలో ఎక్కువగా కాపులు, పల్లెకారుల ఓట్ బ్యాంక్ ఎక్కువ. కాకినాడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నగరాలలో మిగతా పట్టణాలతో పోలిస్తే ఇది ప్లాంట్ సిటీ. ఇక్కడ తయారు చేసే కాకినాడ కాజా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నంద్యాల ఉప ఎన్నికల తర్వాత ఇప్పుడు అందరి దృష్టి కాకినాడపై పడింది. దానికి కారణం ఆగస్టు 29న జరగబోయే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. ఇక్కడ ఇప్పటికే అధికార ప్రతిపక్షాలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. స్థానికంగా జరిగే ఎన్నికలు కావడంతో ఇరు పార్టీలు సీరియస్ గా తీసుకుని ఎన్నికల ప్రచారం చేశాయి. అధికార టీడీపీ తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు పత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు, మరికొంతమంది ఎమ్మెల్యేలు. ఇక ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నుండి జగన్మోహన్ రెడ్డి, రోజా, విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మన ప్రసాదరావులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక కాకినాడలో 48 మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లలో అధికార టీడీపీ 39 డివిజన్లలో, బీజేపీ 9 డివిజన్లలో కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఒంటరిగానే మొత్తం 48 డివిజన్లలోనే పోటీ చేస్తుంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి పొంచి ఉన్న అతి పెద్ద ప్రమాదం ఏంటంటే దాదాపు 18 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ నుండి రెబల్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇకపోతే టీడీపీ మిత్రపక్షాలకు కలిపి కేవలం 5 రెబల్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ రెండు పార్టీలు తమ మేజర్ అభ్యర్థులుగా కాపు అభ్యర్థినే ప్రకటించారు. ఇక సందిట్లో సడేమియా అంటూ కాంగ్రెస్ 19 డివిజన్లలో తమ అభ్యర్థులను పోటీకి దించి కాంగ్రెస్ తరపున ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి ప్రచారం కూడా చేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో అధికార టీడీపీ 3 పార్లమెంట్ స్థానాలు, 16 సీట్లు గెలుచుకుంది. ఇక కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీడీపీ అధికారాన్ని, డబ్బుని విచ్చలవిడిగా ప్రయోగిస్తుంది అని ప్రతిపక్షం ఎండగడుతుంది. నంద్యాల ఉప ఎన్నికల ఘన విజయంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ప్రజలు టీడీపీతోనే ఉన్నారు అనటానికి నంద్యాల రిజల్ట్సే ఉదాహరణ అని టీడీపీ అంటోంది. ఇకపోతే కాకినాడలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్లోనూ అధికార టీడీపీ 30 నుంచి 35 డివిజన్లు గెలుచుకొని మేజర్ పీటపై టీడీపీ జెండా ఎగురవేయబోతుంది అని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి ఇక్కడ కూడా ఓటమి తప్పదు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వేచి చూద్దాం ఏం జరుగుతుందో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.